फूलों से नाता बनाए रखो मगर औरों से तोड़कर नहीं అనేది కుటుంబ సామాజిక ఆర్థిక సామాజిక సంబంధాలు ఎలా ఉండాలి అని తెలిపే ఇందుకు విరివిగా విస్తృతంగా వాడే ఒక హిందీ సామెత. దీని ప్రతిపదార్థం ఏమంటే, పుష్పాలతో పువ్వులతో సంబంధాలను కొనసాగించు, కానీ ఇతరులతో ఏమాత్రం తెంచుకోకు అని దీని ప్రతిపదార్థం. దీని విస్తృతార్థం ఏమంటే, పువ్వులు అంటే సున్నితత్వానికి, సౌందర్యానికి, మంచి గుణాలకు, మంచి మనుషులకు ప్రతీకలు. ఇతరులు అంటే ఇంకా ఇప్పటిదాకా సంబంధంలో ఉన్నవాళ్ళు, ఇప్పటిదాకా మిత్రులుగా ఉన్నవాళ్ళు అని అర్థం. అంటే నీకు వేరే ఆయాచితంగా ఒక సంపద లభించినప్పుడు కానీ, అనుకోని పదవులు, ప్రత్యేకించి రాజకీయ పదవులు లభించినప్పుడు కానీ, ఇప్పటిదాకా మనకు చేదోడు వాదోడుగా నిలిచిన వాళ్ళు, ఇప్పటిదాకా మనకు సహాయ సహకారాలు అందించిన వాళ్ళను కాదని వాళ్ళను మర్చిపోయి, వాళ్ళ మిత్రత్వాన్ని మానేసి కొత్త వాళ్ళతో మన పదవులకు, పదోన్నతికి సహకరించే వారితో సంబంధాలను పెట్టుకోవడం మంచిది కాదు అని దీని అసలు అర్థం. సామాన్యంగా మనం కుటుంబాలలో కానీ, సమాజంలో కానీ, రాజకీయాల్లో కానీ, ఇతర ఆర్థిక సంబంధాల్లో కానీ, మన వ్యవహారాల్లో, మాటల్లో ఇతరులను నొప్పించరాదు, ఇతరుని కష్టపెట్టరాదు అనేది దీని భావము. అంతేగాక మనము మన ఉన్నతి కోసం, మన అభివృద్ధి కోసం ఎంతైనా మనం ప్రయత్నం చేయవచ్చు, ఎంతైనా తీవ్రంగా కృషి చేయవచ్చు. అంతేగాని మనకు పోటీకి వస్తారని ఇతరుల ఉన్నతి అవకాశాలను, ఇతర అభివృద్ధి పథకాలకు అడ్డుతగలడం కానీ, ఇతరుల విజయావకాశాలకు గండి కొట్టడం కానీ, అంటే మనతో పాటు పోటీలో పరిగెత్తడానికి పాల్గొనే వాడికి వాని కాళ్ళకు మన కాలడ్డినట్లుగా చేయకూడదు అనేది దీని అర్థం. సామాన్యంగా రాజకీయాల్లో ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మామూలుగా మనం పదవి కోసమో, లేకుంటే అధికారంలోకి రావడం కోసమో, నిన్నటిదాకా మనకు పోటీగా నిలిచిన వాళ్ళు, నిన్నటిదాకా మనల్ని విమర్శించిన వాళ్ళు, నిన్నటిదాకా మనం వాళ్ళని విమర్శించిన వాళ్ళను ఏమాత్రము భావసారూప్యత లేని పార్టీలతో కూడా పొత్తు కట్టుకుంటాం. నిన్నటిదాకా అవినీతిగా ఉన్నవాళ్ళు వాళ్ళ అవినీతిని మర్చిపోయి మనలో కలుపుకుంటాం, మనకు కావలసిన మద్దతు కోసం. ఇలాంటి పనులు చేయడం సరికాదు అనేది ఈ సామెత ఉద్దేశం. ఇంతేగాక ఎవరు ఎక్కడే కానీ శాశ్వతంగా మంచివాళ్ళు, శాశ్వతంగా చెడ్డవాళ్ళు, సంపూర్ణంగా మంచివాళ్ళు, సంపూర్ణంగా చెడ్డవాళ్ళు అనేవాళ్ళు ఉండరు. ప్రతి వారిలోనూ మంచి చెడు రెండు ఉంటాయి. కొందరిలో మంచి ఎక్కువ ఉంటుంది, కొందరిలో చెడు ఎక్కువ ఉంటుంది. సామాన్యంగా మానవతత్వం ఎట్లా ఉండాలంటే, వాళ్ళ ప్రయోజనాలకు అనుగుణంగా వాళ్ళ ప్రవర్తన, తీరుతెన్నులు కూడా మారుతూ ఉంటాయి. కానీ మనం ఏం చేయాలంటే, మన సకారాత్మక ప్రవర్తన వల్ల, మన సద్భావనల వల్ల ఎదుటివారి నకారాత్మకతను సకారాత్మకంగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. కానీ మన ఎవరితోనూ సంబంధాలను కొనసాగించుకోవడానికి, మనకు ఈరోజు ఉపయోగపడే వారిని మన చుట్టూ మనం తిప్పుకోవడానికి, ఇప్పటిదాకా మనం మనతో ఉన్న వాళ్ళు చెడ్డవాళ్ళని ముద్రేసి పక్కకు తప్పించకూడదు. దీంట్లో ఇంకొక సామాజిక విప్లవ సూత్రం కూడా ఇమిడి ఉంది. అదేమంటే, నిరాకరణ కంటే సంస్కరణ మేలు. సంస్కరణ కంటే సంపూర్ణ మార్పు అనేది చాలా అభిలషణీయం అనేది ఇందులో ఒక సామాజిక విప్లవ సూత్రం ఇమిడి ఉంది.